శాంత సర్వకాల సర్వావస్థలయందు ప్రశాంతితో ఉంటుంది నాయన. నిష్కళ అంటే ఆమె విభజింపబడదు. నిర్గుణ, ఎలాంటి గుణములు ఎలాంటి ప్రాపంచిక భావవికారములు లేవు. నిరాకుల, ఎలాంటి కులతత్వము లేదు. చిత్త చాపల్యము లేదు. ఇవి అన్నీ చెప్పిన తర్వాత నిరాకార అని చెప్పబడినది. ఎలాంటి ఆకారములు లేవు. పరమాత్మ చేతులు లేకుండా పనిచేస్తాడు, కాలు లేకుండా నడుస్తాడు, మనసు లేకుండా ఆలోచిస్తాడు, బుద్ధి లేకుండా నిశ్చయిస్తాడు. వాడే పరాత్పరుడు. ఆ నామరూపాలతో నీ అజ్ఞానమైనటువంటి పాఠాన్ని, గ్రంథాన్ని వదలలేకుండా ఉన్నావు. అయ్యా, నాకు ఓనమాల క్లాసే కావాలండి, బండి చక్రాల వంటి పెద్ద పెద్ద అక్షరాలే కావాలండి, తర్వాతి పాఠం వద్దండి, ముక్తి మార్గము వింటాములేండి, పర్వాలేదు. ఇవి చెప్పి ఆఖరికి ఏమి చెప్తున్నారు? నిత్యముక్త సద్గురువుకు ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన నిత్యముక్తుడు. ఈ లక్షణాలు నీవు అవలంబిస్తే, ఈ లక్షణాలు నీవు సాధిస్తూ ఉంటే, కనీసం వింటూ వింటూ భ్రమరకేటిక న్యాయంగా ఈ గుణములే, ఈ లక్షణములే, ఈ భావములే నీలో కలిగి ఉండాలి. తింటున్నా, త్రాగుతున్నా, నిద్రిస్తున్నా ఇవే జరగాలి. ఈ భావాలే నీ మనసులో కలుగుతున్నాయి కాబట్టి నీవు కూడా ముక్త స్థితికి రాగలుగుతావు. సందేహము లేదు, సందేహము లేదు. ఇంకో సందేహం కూడా అవసరం లేదు. ఏంటి? ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది, ముక్తి ఎలా పొందుతాము, జన్మరహితం ఎలా జరుగుతుంది అని ఎవరైతే కోరుకుంటున్నారో, అలాంటి సాధనల కోసం ప్రయత్నిస్తున్నారో, అలాంటి వారికి ఇప్పుడు చెప్తున్నది వినిపిస్తుంది. పూర్తిగా అవగాహన చేసుకుంటే మార్గం దొరికినట్టే. అవన్నీ పాటిస్తే అలాంటి భగవద్ అనుగ్రహము, ముక్తి మార్గము, జన్మరహితంలోకి ప్రయాణం మొదలుపెట్టినట్టే. దీన్ని కూడా మీరందరూ ఎలాంటి సంశయం లేకుండా నమ్మవచ్చు. మాయ ఎంత బలిష్టమైనది, కలిపురుషుడు ఎంత బలిష్టమైనాడు అంటే కరెక్ట్గా ఇలాంటి లక్ష్యాలే పెట్టుకొని ఆఖరికి ఈ మార్గంలో అది జరిగితేనే నమ్మి కూడా జారిపోతున్నారు. అంత బలీయమైంది మాయ కలియుగం. అందుకని ఎవరికైనా లక్ష్యం ఉంటే అది మాకు జరగకూడదు అనేంత చాలా గట్టి నిర్ణయాన్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఆ జారిపోవడం మాకు జరగకూడదు అనేది. కాబట్టి నువ్వు కూడా ముక్తికి రాగలుగుతావు, సందేహం లేదు. యద్భావం తద్భవతి. ఏ విధంగా నువ్వు భావించుకుంటే ఆ విధంగా తయారవుతావు. అందువలనే ఈ బోధలో ఆత్మజ్ఞానము, ముక్తి మార్గము, ఆత్మస్థితి, బ్రహ్మస్థితి, నిత్యానిత్య వస్తువు వివేకము, ఆత్మానాత్మ వివేకము ఇవి అన్నీ చెప్పబడుచున్నవి. ఎందుకంటే దేని కొటకే. అందువలన ఆమె ఈ సద్గురువు నిత్యముక్తులు, నిత్యశాంతులు, వారు నిత్య వివేకులు, నిత్య జ్ఞానులు. ఏ విధంగా నీవు నీ ఇష్టదేవతను, నీ గురువును భావిస్తే నీకు అలాంటి సద్గుణాలు కలుగుతాయి. అందువలనే వారు చెప్పినారు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పినారు. అట్లే నీ ఇష్టదేవతను, నీ మంత్రమును ఎంత గొప్పగా నీవు భావించుకుంటే నీవు ఆ స్థితికి వస్తావన్నమాట. సంవత్సరం ఒకసారి తిరుపతి పోయి వస్తానమ్మా, నన్ను చల్లగా చూస్తున్నాడు, చల్లగా చూసేవరకే నా జన్మ కడ తెరుచుకోవాలి అని ఎప్పుడైతే భావిస్తావో, సంకల్పిస్తావో, ఎప్పుడైతే సాధన చేస్తావో అప్పుడు నీకు ఎలాంటి లోటు ఉండేదానికి వీలు లేదు. తిండి పట్ట లేకుండా ఏ భక్తుడు బాధపడినాడు? నీడలేక ఎవరు కష్టపడ్డారు? ఎవరైనా నిజమైన భక్తులు, నిజమైన జ్ఞానులు, నిజమైన సేవా తత్పరులు, వైరాగ్య సంపన్నులు ఉండి తినలేరు, ఉండి కట్టలేరు, ఉండి అనుభవించలేరన్నమాట. అసలైన వస్తువును ఎప్పుడైతే కోరినావో అప్పుడు వీటికి ఏమాత్రము తక్కువ ఉండదన్న ప్రశ్నే లేదు, ఉంటుందన్న ప్రశ్నే లేదు. అజ్ఞానమైన కులబద్ధతో నీ దేవతను, నీ గురువును, నీ లక్ష్యమును తక్కువగా చులకనగా చూసుకొని ఈ ప్రాపంచిక మానసిక భావాలతో కొలుస్తున్నావన్నమాట. నీ గురువుకు, నీ ఇష్టదేవతకు నీ భావాలు ఆరోపిస్తున్నావు. వారు నిత్యముక్తులు నాయన. మామూలుగా నీ కోరికలు తీర్చేంతవరకే, నీకు ప్రాపంచిక వస్తువులు ఇచ్చేంతవరకే అని అనుకుంటున్నావా? నీవు సంకల్పిస్తే, నీకు జిజ్ఞాస ఉంటే, నీవు దృఢంగా నిలిస్తే, నీవు ఆ స్మరణతో, ఆ బుద్ధితో ఉంటే నేను నిత్య ముక్తినిగా చేస్తారు. ఏక మనసులో, ఏక భక్తిలో, ఏక విజ్ఞానంలో, ఏక వైరాగ్యంలో ఉంటే మీరు నిత్య ముక్తులవుతారు. జ్ఞాపకం పెట్టుకోనండి, సందేహం లేదు. ఓం శ్రీ లలితాదేవి అయి నమః.
ఆ.